ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం పార్లమెంట్ లో పొలిటికల్ సినిమా కనబడబోతోంది. రంగంలోకి మంత్రి పొంగులేటి, హీరో వెంకటేష్ రాబోతున్నారు. వియ్యంకుడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి గెలుపు కోసం ప్రచారం చేయబోతున్నారు పొంగులేటి, అలాగే హీరో వెంకటేష్. రఘురామరెడ్డి పెద్ద కొడుకు హీరో వెంకటేష్ కూతురునిచ్చి పెళ్లి చేశారు. రఘురామరెడ్డి చిన్న కొడుకు మంత్రి పొంగులేటి తన కూతురునిచ్చి పెళ్లి చేశారు. ఇక వెంకటేష్తో ప్రచారం చేయించేందుకు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో రఘురామరెడ్డి వర్గీయులు ఉన్నారు. వెంకటేష్ ప్రచారం మరింత కలిసి వస్తుందన్న భావనలో పొంగులేటి, రఘురామరెడ్డి వర్గీయులు ఉన్నట్టుగా తెలుస్తుంది. నేటి నుంచి ఖమ్మం పార్లమెంటు వ్యాప్తంగా పొంగులేటి పర్యటనలు ఉండబోతున్నాయి. కాంగ్రెస్ రెబెల్స్ను బుజ్జగించేందుకు మంతనాలు సాగించబోతున్నారు. ఇప్పటికే పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, నాగసీతారాములు నామినేషన్లు వేశారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో చేరికలకు పొంగులేటి ప్లాన్ చేస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైలెంట్ అయిన నేపథ్యంలో భట్టి భార్య నందినికి టికెట్ కోసం ప్రయత్నించి ఆయన భంగపడ్డారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుపోయే దిశగా పొంగులేటి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలంటూ మంత్రి పొంగులేటి పార్టీ క్యాడర్ను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వియ్యంకుడి గెలుపు కోసం హీరో వెంకటేష్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్ చేత ప్రచారం చేయించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఉదయ్ జైన్ అవుతున్నారు ఖమ్మం నుంచి. ఉదయ్, రఘురామరెడ్డి గెలుపు కోసం అటు హీరో వెంకటేష్తో పాటు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ప్లానింగ్ చేయబోతున్నారు? రామదాసు వియ్యంకుడి గెలుపు కోసం విస్తృతంగా శ్రమించబోతున్నారు. ఖమ్మం సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సినీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇటీవల రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వీరికి అదేవిధంగా సినీ హీరో వెంకటేష్ కు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక బలమైన బంధుత్వం మొదటి నుంచి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డితో అటు రఘురామరెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డికి గతంలో వివాహం జరిగింది. సినీ స్టార్ వెంకటేష్ కుమార్తె అశ్రితతో రఘురామరెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డితో వివాహం జరిగింది. సో అటు మూడు కుటుంబాల మధ్య మంచి బంధం మొదటి నుంచి కూడా ఉంది. సో ఈ ముగ్గురు ఈసారి ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో అటు పొంగులేటి, ఇటు వెంకటేష్ పూర్తి స్థాయిలో విస్తృతంగా శ్రమించబోతున్నారని మనకు సమాచారం అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ రోజు నుంచి, అంటే నిన్న నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రఘురామరెడ్డి ఈ రోజు నుంచి కూడా విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఆయనకు మద్దతుగా ఖమ్మం లోక్సభ ఇన్ఛార్జ్ గా ఈ రెండు హోదాల్లో పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి సంబంధించి కేవలం 2 వారాల పాటు మాత్రమే సమయం ఉంది. సో ఈ 2 వారాల్లో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికలను ఇప్పటికే రచించుకొని ఖచ్చితంగా దాదాపు 7 నియోజకవర్గాల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా శ్రమించవలసి ఉంటుంది. సో రఘురామరెడ్డికి ఖమ్మం పార్లమెంట్ కి ఆ స్థాయిలో ముఖపరిచయం లేదు కనుక పూర్తి స్థాయిలో ఒక వేవ్ ను క్రియేట్ చేసే పనిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిమగ్నమయ్యారని చెప్పారైతే అందులో ప్రధానంగా సినీ హీరో వెంకటేష్ ఎవరైతే వియ్యంకుడుగా ఉన్నారో రఘురామరెడ్డికి, ఆయనను ఎన్నికల ప్రచారంలోకి దింపడం ద్వారా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల పూర్తిగా ఓట్లతో పాటు ప్రధానంగా క్యాడర్ కి సంబంధించి కావచ్చు, అటు వెంకటేష్ అభిమానులకు సంబంధించి కావచ్చు, మహిళా ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వెంకటేష్ కి మంచి ఫాలోయింగ్ కూడా కుటుంబాల్లో ఉంటుంది. ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా ప్రజాదరణ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆ అంశాన్ని కూడా బేరీజు వేసుకొని ఇప్పటికే సినీ హీరో వెంకటేష్ షెడ్యూల్ ని ఖరారు చేసేందుకు ఇప్పుడు రఘురామరెడ్డి వర్గీయులు, పొంగులేటి వర్గీయులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు కలిసి వచ్చి ప్రచారం చేస్తారని కూడా మనకి సమాచారం అయితే ఉంటుంది. లేదంటే వేరువేరుగా అయినా సరే, విడివిడిగా అయినా సరే ప్రచారం చేయవలసిన అవకాశం ఉంది. మరో వారం తర్వాత విక్టరీ వెంకటేష్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అయితే పర్యటించబోతున్నట్టు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూల్ ని కూడా రఘురామరెడ్డి వర్గీయులు అయితే చేయబోతున్నారు. ఖచ్చితంగా మరోవైపు ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి ఇప్పటికే రెబల్స్ బెడద కూడా కాంగ్రెస్ పార్టీకి పొంచి ఉంది. ఎందుకంటే ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఇటీవల రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, నాగసీతారాములు ముగ్గురు కాంగ్రెస్ నేతలు కూడా అటు నామినేషన్ దాఖలు చేశారు. సో ఈ ముగ్గురు నేతలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ వర్గ విభేదాలకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో సమన్వయం సహాయం కోసం పొంగులేటి తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు రెబల్స్ లీడర్స్ తో. వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్ ఉపసంహరించుకునేందుకు 29 వరకు సమయం ఉండడంతో ఈ రోజు స్క్రూటినీ మరి సేపట్లో కూడా ప్రారంభం కానుంది. 29న ఉపసంహరణ గడువు కూడా ఉండబోతుంది. సో ఈ లోపు ముగ్గురు నేతలను పూర్తిగా శాంతించపరిచి పూర్తి స్థాయిలో వాళ్ళని ఉపసంహరించుకునేందుకు పొంగులేటి అయితే ఆ ముగ్గురు అయితే ఉదయ్, అటు భట్టి విక్రమార్క తన భార్య కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించారు చివరి వరకు కూడా. సో భట్టి కలిసి వచ్చే అవకాశం ఉందా? అసంతృప్తులందరినీ కూడా ఏ రకంగా ఏకతాటిపైకి తెచ్చే అవకాశాలున్నాయి? ముఖ్యంగా రెబెల్స్ని ఏ రకంగా బుజ్జగించబోతున్నారు?
ఎస్ ప్రస్తుతం ఈ ప్రశ్న చాలా ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్‌ని ఆశించడంతో ఈ ముగ్గురు మంత్రుల మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్న చర్చ సర్వత్రా జరిగింది. అయితే నిన్న నామినేషన్ కార్యక్రమంలో రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ చేసినటువంటి కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. అయితే బట్టి విక్రమార్క మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం అందరినీ కూడా కొంత ఆశ్చర్యపరిచింది. మరి కొంతమందిని పూర్తిగా సందిగ్ధావస్థకు నెట్టివేసిందని చెప్పుకోవాలి. బట్టి విక్రమార్క ఖచ్చితంగా నామినేషన్ కార్యక్రమంలో హాజరవుతారని పొంగులేటి వర్గీయులు ముందు రోజే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ బట్టి విక్రమార్క హాజరు కాకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ రోజైనా రేపైనా బట్టి విక్రమార్క ఖమ్మం వచ్చి అటు క్యాండిడేట్ ని కలుస్తారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సమన్వయ కమిటీతో చర్చలు జరుపుతారు. ముగ్గురు మంత్రులు కలిసి ఒక సయోధ్య సమన్వయం గురించి కేడర్ కు ఒక సంకేతం అందజేస్తారని కూడా అందరూ భావించారు. కానీ ఈ రోజు కూడా బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా పర్యటన అయితే ఇప్పటివరకు ఖరారు కాలేదు. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా తన భుజస్కంధాలపై, ఎందుకంటే ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కూడా పొంగులేటి వ్యవహరిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో గెలుపు బాధ్యతలన్నీ కూడా తన భుజస్కంధాలపై వేసుకుని పొంగులేటి అయితే ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించబోతున్నారైతే పూర్తిగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రామసహాయం రఘురామ్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అండగా ఉండేందుకు అటు వియ్యంకులు ఇద్దరు వెంకటేష్ అదేవిధంగా పొంగులేటి ఇద్దరు కూడా, ఒకరేమో పొలిటికల్ లో పవర్ స్టార్ గా ఉన్నారు, మరోవైపు సినీ స్టార్ గా ఉన్నటువంటి వెంకటేష్ ఇద్దరు కూడా కలిసి ప్రచారం చేస్తే అటు రఘురామ్ రెడ్డికి విజయం దాదాపుగా ఖరారైందని ఒక సంకేతాన్ని కూడా ఇప్పటికే కేడర్ తో పాటు పార్టీ కేడర్లు కూడా సరికొత్త జోష్ ను నింపేందుకైతే పూర్తి స్థాయిలో అటు పొంగులేటి ఇటు వెంకటేష్ అయితే విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద వియ్యంకుడి గెలుపు కోసం హీరో వెంకటేష్ అలాగే మంత్రి పొంగులేటి ఇద్దరు కూడా పాటుపడబోతున్నారు. ఇద్దరు కూడా ఆయన గెలుపు కోసం ప్రచారం చేయబోతున్నారు. రఘురామ్ రెడ్డి పెద్ద కొడుకు వెంకటేష్ కూతురునిచ్చారు, అలాగే రఘురామ్ రెడ్డి చిన్న కొడుకు పొంగులేటి కూతురునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి బంధుత్వం ఉంది. షెడ్యూల్ ఖరారు చేసే పనిలో ఉన్నారు రఘురామ్ రెడ్డి వర్గీయులు. వెంకటేష్ ప్రచారం మరింత కలిసి వస్తుందన్న భావనలో ఉన్నారు. నేటి నుంచి ఖమ్మం పార్లమెంటు వ్యాప్తంగా పొంగులేటి పర్యటనలు కూడా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ రెబెల్స్ను బుజ్జగించేందుకు ఆయన మంతనాలు సాగిస్తున్నారు. ఇక పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు చేరికలకు కూడా పొంగులేటి ప్లాన్ చేస్తున్నారు. అటు భట్టి విక్రమార్క సైలెంట్ అయిన నేపథ్యంలో ఆయనకు సంబంధించి అధిష్టానం ద్వారా చెప్పించే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఖమ్మం పార్లమెంటు గెలుపు కోసం మంత్రి పొంగులేటి పూర్తి స్థాయిలో తన భుజస్కంధాలపై వేసుకొని ప్రచారాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి.